ఈ మధ్య రీసెంట్‌గా యాక్సిడెంట్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. దయచేసి నా నుంచి ఒక రిక్వెస్ట్ మాత్రమే. ఇలాంటి పెద్ద వెహికల్స్ వెనకాల కానీ, పక్క నుంచి కానీ, ముందు నుంచి కానీ వెళ్ళేటప్పుడు మినిమమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఈ లారీలు రీసెంట్‌గా ముగ్గురైతే చనిపోయారు. ఒకరు లారీ కింద, బస్ కింద అండ్ ట్రాక్టర్ కింద స్పాట్‌లో చనిపోయారన్నమాట. చాలా బాధాకరం అన్నమాట. నేను వెళ్ళే స్పీడ్ చూసారు కదా! అటువైపు నుంచి బ్రాండ్ ఎక్స్ బస్ చూడండి ఎంత రాంగ్ రూట్‌లో వచ్చి ర్యాష్‌గా వెళ్తున్నారో. దయచేసి అలాంటి పెద్ద వాహనాలు వచ్చినప్పుడు ఆగిపోండి. అంతకు మించి ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను. రీసెంట్‌గా నేను ఇవాళ మార్నింగే ఫేస్ చేశానిది. ఎర్లీ మార్నింగ్ 7:30 కల్లా బయటకొస్తే ఈ ఆర్టీసీ బస్సోడ బుర్ర, బుద్ధి కనీసం ఏం లేదు. మనిషి ఎదిగాడు కానీ మనిషికి పుట్టానో మరి దేనికి పుట్టానో నాకు తెలీదు. ఇట్లా అనచ్చుకోలేదు యూట్యూబ్ పాలిసీ ప్రకారం అనకూడదు. బట్ అనడం తప్పలేదు. నేను ఫేస్ చేసిన ఇష్యూ ఇది. ఆయన రాంగ్ రూట్‌లో వచ్చి మళ్ళీ నన్నే పక్కకు పొమ్మంటున్నాడు. ఆయన పక్కకెళ్ళడంట. బుర్ర కింద చేయి పట్టుకొని ఎలా చూస్తున్నాడో చూడండి. మినిమమ్ కామన్ సెన్స్ లేకుండా మనిషా, పందో మరి ఇంకేమన్నానో తెలీదు నాకు. దయచేసి ఇలాంటి వాళ్ళెవరైనా ఉంటే వాళ్ళకైతే సైడ్ ఇచ్చేయండి. నేను మీకోసం మీకెటువంటి ఇష్యూ అవ్వకూడదు. మీకు చిన్న హెల్ప్ చేద్దాం అని చెప్పేసి ఈ వీడియో రికార్డ్ చేశా. మరి ఇంకే ఉద్దేశంతో అయితే ఎవరిని పాయింట్ ఔట్ చేయాలని అయితే ఈ వీడియో చేయలేదు.